ఒకసారి ఆలోచించండి. ఒక ఊరిలో తరతరాలుగా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. కాని ఆ ఇల్లు మీదేనని చెప్పడానికి మీ దగ్గర చట్టబద్ధమైన స్పష్టమైన పత్రం ఏదీ లేదు. ఇది కథ కాదు, తెలంగాణలో లక్షలాది మంది ఎదుర్కొంటున్న నిజం. సరిగ్గా ఈ పరిస్థితిని సమూలంగా మార్చడానికే వస్తోంది తెలంగాణ భూభారతి చట్టం 2025. దీని గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఈ మాట వినగానే చాలామందికి తమ సొంత పరిస్థితే గుర్తొచ్చి ఉంటుంది కదూ. గ్రామాల్లోని నివాస స్థలాలకు, అంటే ఈ అబాధీ భూములకు సరైన హక్కుపత్రాలు లేకపోవడమనేది చాలా పెద్ద సమస్య. ఈ కొత్త చట్టం ఇది కేవలం కాగితాలు మార్చడం కాదు, గ్రామాల్లోని ఇళ్లకు అసలైన ఆర్థిక విలువను, చట్టపరమైన భద్రతను ఇవ్వబోతోంది. సరే, అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది? ఇన్ని దశాబ్దాలుగా మన గ్రామాల్లో ఇళ్లకు సరైన రికార్డులు ఎందుకు లేవు? ముందుగా దీని వెనకున్న కథేంటో చూద్దాం. అసలు మ్యాటరంతా ఈ గ్రామకంఠం లేదా అబాదీ అనే పదంలోనే ఉంది. చూడండి, బ్రిటిష్ కాలం నుంచి మన గ్రామాల్ని 2 భాగాలుగా చూసేవాళ్ళు. ఒకటి పంటలు పండించే పొలాలు, రెండోది జనాలు ఇళ్లు కట్టుకునుండే ఊరు. ఈ ఊర్లో ఉన్న స్థలాన్ని ఊరి ఉమ్మడి ఆస్తిగా భావించేవాళ్లు. అందుకే ఇది ఫలానా వ్యక్తి ఇళ్ళు అని ప్రత్యేకంగా రికార్డుల్లో ఎక్కించలేదు. ఇప్పుడు ఈ తేడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో. పొలానికేమో పక్కా సర్వే నెంబర్లో గట్టి పత్రాలుంటాయి. కాని అదే ఊళ్ళో ఉన్న ఇంటికి ఆధారమేంటి? మహా అయితే ఓ పంచాయతీ పన్ను రసీదు. అదెంత బలహీనమైన ఆధారమో మనందరికీ తెలుసు. అందుకే కదా ఈ ఇళ్లను అమ్మాలన్నా, కొనాలన్నా, చివరికి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవాలన్నా అదో పెద్ద తలనొప్పిగా మారేది. ఇప్పుడు ఈ 100ఏళ్ల నాటి సమస్యకు భూభారతీ చట్టం 2025 ఒక టెక్నాలజీతో కూడిన సూపర్ సొల్యూషన్ తీసుకొస్తోంది. ఇది మామూలు మార్పు కాదు, ఒక చారిత్రాత్మకమైన మార్పు. చరిత్రలో మొదటిసారిగా ఊళ్ళోని ఇళ్లక్కూడా పొలాలతో సమానమైన చట్టబద్ధమైన హక్కులు రాబోతున్నాయన్నమాట. ఈ మొత్తం విప్లవానికి గుండెకాయ లాంటిది డ్రోన్ సర్వే టెక్నాలజీ. దీని పవరెంటో తెలుసా? మనం రోజూ వాడే గూగుల్ మ్యాప్స్ కన్నా ఇది 100 రెట్లు ఎక్కువ ఖచ్చితమైంది. అవును, మీరు విన్నది నిజమే, 100 రెట్లు. అసలు ఈ డ్రోన్లేం చేస్తాయంటే ఊరంతా పైనుంచి చక్కర్లు కొడుతూ హై క్వాలిటీ ఫోటోలు తీస్తాయి. ప్రతి ఇంటిని, ప్రతి సందుని, ప్రతి సరిహద్దుని జియో ట్యాగ్ చేస్తాయి. అంటే ఒక డిజిటల్ మ్యాప్ తయారవుతుంది. ఆ మ్యాప్ ఎంత కరెక్ట్గా ఉంటుందంటే మీ ఇంటి గోడ ఏ ఇటుక దగ్గర మొదలై ఏ ఇటుక దగ్గర ముగుస్తుందో కూడా పక్కాగా డిజిటల్గా రికార్డైపోతుంది. సో మీ ఆస్తి హద్దులు డిజిటల్గా లాక్ అయిపోతాయన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయ్యాక మన చేతికి వచ్చేదే భూధార్ ఐడి. సింపుల్గా చెప్పాలంటే మనకు ఆధార్ కార్డ్ ఎలాగో మన ఆస్తికి ఈ భూధార్ అలాగనమాట. ఆస్తికి ఆధార్ కార్డ్. మరి ఈ ఓనర్షిప్ కార్డ్ మీద ఏముంటుంది? యజమాని పేరు, ఫోటో ఉంటాయి. ఆస్తికి ఒక యునిక్ 14 అంకెల నంబరిస్తారు. మీ స్థలం సరిహద్దులతో ఉన్న మ్యాప్ కూడా ఉంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైందేంటంటే దాని మీదుండే క్యూఆర్ కోడ్. దాన్ని మీ స్మార్ట్ఫోన్తో ఒక్కసారి స్కాన్ చేశారంటే చాలు, ఆ ఆస్తి జాతకం మొత్తం క్షణాల్లో మీ ఫోన్లో ప్రత్యక్షమవుతుంది. సరే, టెక్నాలజీ బాగుంది, కార్డ్ చేతికొస్తుంది, అంతా ఓకే. కానీ అసలు పాయింటేంటి? దీనివల్ల సామాన్యుడి జీవితంలో ఏం మార్పొస్తుంది? దీనివల్ల మన జీవితాల్లో రాబోయే మార్పులు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ముఖ్యంగా 4 అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. మొట్టమొదటిది, చాలా ముఖ్యమైనది, ఇంటికి అసలైన ఆర్థిక విలువ రావడం. ఒక్కసారి ఊహించండి, ఒక రైతు తన కూతురిని పెద్ద చదువులు చదివించాలనుకుంటే ఇప్పటినుంచి తన ఇంటి పత్రాలను ధైర్యంగా బ్యాంకులో పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. రెండోది, గొడవలకు చెక్. డిజిటల్గా సరిహద్దులు లాకైపోయాక నువ్వు నా స్థలంలోకొచ్చావు, నేను నీ స్థలంలోకొచ్చావు అని కొట్టుకునే గొడవలే ఉండవు. మూడోది, అమ్మకాలు కొనుగోళ్లలో మోసాలకు ఛాన్సే లేదు. ఎవరైనా ఆస్తి కొనాలనుకుంటే ఆన్లైన్లో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మొత్తం హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. ఇక నాలుగవది, వారసత్వ బదిలీల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే చాలు, రికార్డులో పేరు ఆటోమేటిక్గా మారిపోతుంది. ఎంత పెద్ద రిలీఫ్ కదా! ఇదంతా వినడానికి చాలా బాగుంది కదా! కానీ ఈ పథకం సక్సెస్ అవ్వాలంటే ప్రభుత్వం ఒక్కటే చేస్తే సరిపోదు. ప్రజలుగా మన బాధ్యత కూడా చాలా ఉంది. మరి ఈ ప్రాసెస్లో మనం ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఈ 4 స్టెప్స్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. 1. ప్రిపేర్, అంటే సర్వే టీం మీ ఊరికి రాకముందే మీ దగ్గరున్న పాతపత్రాలు, పన్ను రసీదులు, కరెంట్ బిల్లులు అన్నీ రెడీగా పెట్టుకోండి. 2. పార్టిసిపేట్, సర్వే చేసే రోజున మీరు ఖచ్చితంగా అక్కడుండాలి. మీ ఇంటి హద్దులు ఇవే అని స్పష్టంగా చూపించాలి. వీలైతే పక్కింటి వాళ్ళని కూడా పక్కన పెట్టుకుని చూపించండి. 3. వెరిఫై, సర్వే అయ్యాక ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ లిస్ట్ పెడుతుంది.
దాన్ని అక్షరం అక్షరం చెక్ చేసుకోవాలి. 4. కన్ఫర్మ్. ఫైనల్ కార్డు చేతికొచ్చాక వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్లో ఉన్న వివరాలు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ మాటనే అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. ఆ డ్రాఫ్ట్ లిస్ట్ చెక్ చేసేటప్పుడు పేరు, కొలతలు, హద్దులు ప్రతీదీ సరిగ్గా ఉందో లేదో చూడాలి. ఉదాహరణకి మీ పేరు వెంకట్రావు అనుకోండి. రికార్డులో వెంకటరావు అని మధ్యలో గ్యాప్ పడినా సరే రేపు భవిష్యత్తులో లోన్కెళ్ళినప్పుడో ఆస్తి అమ్మేటప్పుడో అది చాలా పెద్ద సమస్య అవుతుంది. అందుకే ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ రికార్డుల్లో ఏవైనా తప్పులు దొర్లితే లేదా పక్కవాళ్లతో ఏమైనా గొడవలుంటే అప్పుడేం చేయాలి? కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికోసం కూడా ప్రభుత్వం ఒక క్లియర్ సిస్టమ్ని పెట్టింది. ఇక్కడ చూడండి, ఈ వివాదాల పరిష్కారానికి ఒక పద్ధతుంది. మొదట మీ అభ్యంతరాన్ని తెహసీల్దార్కుగాని లేదా ఆన్లైన్లో భూభారతి పోర్టల్లోగాని పెట్టాలి. అక్కడ మీకు న్యాయం జరగలేదనిపిస్తే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడా కాకపోతే జిల్లా కలెక్టర్కి వెళ్ళొచ్చు. చివరిగా దీనికోసమే ఏర్పాటు చేసిన స్పెషల్ ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ఇంకో మంచి విషయమేంటంటే, మీరు ఫిర్యాదు చేశాక 60 రోజుల్లో అధికారులు దాన్ని పరిష్కరించాలని ప్రభుత్వం టైం లిమిట్ పెట్టింది. దీనివల్ల వాళ్లకు జవాబుదారీతనం ఉంటుంది. అంతేకాదు, పేదవాళ్లకి ఉచితంగా న్యాయ సహాయం కూడా అందిస్తారు. చూశారు కదా, ఆధార్ కార్డ్ మనందరి గుర్తింపును ఎలాగైతే మార్చేసిందో, ఈ భూధార్ కూడా మన ఆస్తుల గుర్తింపులో ఒక కొత్త విప్లవాన్ని తీసుకురాబోతుంది. ఇది కేవలం రికార్డులను కంప్యూటరైజ్ చేయడం కాదు, గ్రామీణ ప్రాంతాలను ఆస్తులకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛనివ్వడం. ఒక చారిత్రాత్మక ముందడుగు. సరే, మరి దీని తర్వాత అడుగేంటి? ఆధార్ తర్వాత మనకు డిజిలాకర్, యూపీఐ లాంటివి వచ్చాయి కదా, మరి భూధార్ తర్వాత? ఒక్కసారి ఆలోచించండి. భవిష్యత్తులో మనం ఒక ఇంటిని లేదా ఇంట్లోని ఒక గదిని, చివరికి ఒక చదరపు అడుగు స్థలాన్ని కూడా స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నంత ఈజీగా డిజిటల్గా కొనడం, అమ్మడం సాధ్యమవుతుందేమో. ఈ ఆలోచనే కదా అసలైన డిజిటల్ భవిష్యత్తుకు నాంది.